పెడుతున్నా కొట్టండి అలా లాఠీ చార్జ్ చేస్తారా? ఎంత మాత్రం లా అండ్ ఆర్డర్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకునేమైతే నార్మల్గా కంట్రోల్ చేయండి సిచ్యువేషన్ని. బస్సు ఎక్కించింది, బస్సు పంపించేశారు, బస్సు పై పంచి ఇంతమంది పాపం ఆపుతుంటే ఇంతవరకు అంబులెన్స్ తెప్పించలేదు, యాక్సిడెంట్ ఛాన్స్ అయిపోయింది, కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారంటే ఎటువంటి బిహేవియర్. బస్సు వెళ్ళిపోయింది, బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళి లోపలికి వచ్చినారు, పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చేంత వరకు ఎటువంటి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్సర్న్ తో పైన గుడ్డ కూడా కప్పలేదు. తీసుకొచ్చి కచ్చిపులు కప్పితే కానీ పోలీసులు బయటికి రాలేదు. కానిస్టేబుల్ కూడా వెళ్ళిపోయింది, అప్పుడు ఇక్కడే ఉన్నాడండి కానిస్టేబుల్, కనీసం నోరు చేసి సమాధానం కూడా చెప్పట్లేదు ఎట్లా జరిగిందని కూడా. జనాలందరూ మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటే లాఠీ ఇచ్చి కొడుతున్నారు జనాల్ని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంతలా ఉన్నారు. అసలు కొట్టడం ఏంటి? అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నాడు కదా అక్కడ. మీరు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లకి అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాఠీ పాపం అనుమానితంగా చచ్చిపోయిన అతని దగ్గర ఇంతమంది పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ తీసుకొచ్చి మీరు ప్రొటెస్ట్ చేస్తున్న మీద కన్సర్న్ ఉంది, ఏ మాత్రం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కన్సర్న్ ఉంది అసలు నాకు అర్థం కాదు. అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే. ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కిస్తానంటే డ్రైవర్లు మేము ఎక్కించుకోనంటే ఎక్కించుకొని ఉన్నారు, పోలీసులు బెదిరించి కూర్చోబెడితే పబ్లిక్ తిడితే బండ్లు బయటకు వెళ్ళి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.